గాయ్స్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము యాదగిరి గుట్టకు వెళ్దామని అనుకుంటున్నాం అనమాట, అందరం కలిసి. సో నేను, మా డాడీ, మమ్మీ, శ్రావణి, సచిన్ అందరం కలిసి ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాం అనమాట. సో చూడండి మీరు కూడా మా జర్నీ ఎలా ఉంటుందో. ఈరోజు మార్నింగ్ 4:30కే లేచామన్నమాట. ఇంకా రెడీ అయిపోయే వరకు 7 అయ్యింది. ఇంకా మేము కార్ దగ్గరికి వచ్చే వరకు మా డాడీ ఏం చేశారు అంటే బయటనే వెళ్ళి టిఫిన్ చేసేసి మా కోసం పార్సల్ తీసుకొని వచ్చారనమాట. ఎప్పటి నుంచో అయితే మేము యాదగిరి గుట్టకు వద్దామని అనుకున్నాము. కానీ నిన్న నైట్ ఒకసారి మా డాడీకి చెప్దాము వెళ్దామా అని చెప్పేసరికి మా డాడీ నైట్ ఏం చెప్పలేదన్నమాట. కానీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి ఈరోజు వెళ్దాం, తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి అన్నారు. మార్చ్లో అయితే వచ్చాము మేము, కానీ అప్పుడు వ్లాగ్ తీద్దాం అనుకున్నా, తీయలేదు. కానీ ఈసారి తీద్దామని చెప్పేసి ఇంకా నేను కెమెరా కూడా తీసుకొచ్చా. అసలు ఏం కనిపించట్లేదు నాకు కెమెరా అంతా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ ఇది యాదగిరి గుట్ట టెంపుల్. ఏంటి సచిన్, చెప్పు సచిన్, చెప్పేమైనా ఏమైనా మాట్లాడు. ఫుల్ గాలి వస్తుంది. కాదు, అక్కడ డైరెక్ట్ పంపిస్తారా? మనం ఇప్పుడు ఇక్కడ అక్కడికే పోతాం కదా, కెమెరా కూడా అక్కడ ఇచ్చేయాలి. గైస్ ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వస్తామని మనం కొండపైనకి ఎక్కుతున్నాం. అంటే ఆల్రెడీ కొండపైనకి వచ్చేసాం అనమాట. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మనం కెమెరాస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి బ్లాగ్ అంటే చాలా చాలా. ప్లీజ్ ఇగ్నోర్ మై జుట్టు. గాలికి ఎట్లయినా వాయిస్ ఏమి వినిపించదు అనుకో. గాయస్ ఇక్కడ ఏంటి అంటే సారీస్, దేవుడి సారీస్ ఇక్కడ అమ్మబడుతుంది. అమ్మబడును. దర్శనం చేసుకునే ముందు అయితే కెమెరాస్, ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి బయటనే ఇచ్చేసామన్నమాట. అంతలోపు మా డాడీ దర్శనం టికెట్స్ తీసుకొచ్చారు. ఇంకా అలాగే దర్శనం చేసుకున్న తర్వాత అర్చన కూడా చేపించాము. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఫొటోస్ తీసుకుందామా అని చెప్పేసి కెమెరా ఆన్ చేసేసరికి ఫుల్ గాలి వచ్చేసింది ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడ ఫొటోస్ తీసుకునేటప్పుడు చాలా గాలి రావడం వల్ల నేను ఐస్ క్లోజ్ చేశాను. అందుకే ఆ పిక్స్ అనేది ఏం యాడ్ చేయలేదు. ఇంకా నాకు యాదగిరిగుట్ట టెంపుల్ ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ప్లేసెస్ విజిట్ చేసింది అయితే యాదగిరిగుట్టనే. ఇంకా వీకెండ్ వచ్చిందంటే మేము యాదగిరిగుట్టకే వచ్చేస్తాము. అప్పట్లో అయితే ఇయర్లీ ఒక 5-6 టైమ్స్ అయినా విజిట్ చేస్తుండే మేము. కానీ ఇప్పుడైతే టైం ఉండట్లేదు కదా, అసలు ఏమీ అందరు బిజీ అయిపోయారు. ఇంకా ఇయర్లీ 2 అలా వస్తున్నాము. ఇంకా టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు.
మేమైతే శ్రావణ మాసం సాటర్డే రోజు వెళ్ళాము. ఇంకా ఆ రోజు అనుకున్నాము ఎలాగైనా చాలామంది భక్తులయితే వస్తారు. ఇంకా చాలా రష్ ఉంటది అనుకున్నాము. కానీ అనుకున్నంత అయితే ఏం లేదు. ఇంకా మేమిక్కడ ఫోటోస్ తీసుకున్నంతసేపు మా డాడీ ప్రసాదం తీసుకొని రావడానికి వెళ్లారనమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర నాకైతే. ఏ టెంపుల్ విజిట్ చేసినా కానీ నేనసలు పులిహోర అస్సలు మిస్ అవ్వను. ఇంకా ఇన్ని ఇయర్స్ అయితే మేము విజిట్ చేసాం కానీ ఒక్కసారి కూడా ఇలా జరగలేదు. ఈసారి ఎందుకో ఇంత గాలి వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం అనుకున్నాను. అందరు చెప్తుంటారు కదా గాలి వస్తే ఎగిరిపోదాం అన్నట్టు. సేమ్ నాకు అలా అనిపించింది ఈరోజు. నాకే కాదు అందరికీ, టెంపుల్కి వచ్చిన వాళ్ళందరికీ. ఒక స్టెప్ నేను ముందు వేద్దామన్నా కూడా ఇటు సైడ్ అంటే లైక్ అటు సైడ్ వేస్తున్నాను. మా డాడీ ఇప్పుడే చెప్పారనమాట ఇక్కడ నుంచి వరంగల్ వెళ్దామని. కానీ నాకు ఎందుకో టెన్షన్గా ఉంది. ఎందుకంటే కెమెరా ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టేశాను. కానీ మళ్ళీ అక్కడి వరకు ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈసారి ఎందుకో నేను ఫస్ట్ టైం కెమెరా ఛార్జర్ తీసుకురావడం మర్చిపోయాను. అందరేమో స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. నేను వీడియో తీస్తూ స్లోగా వెళ్తున్నాను. గాలి కంటే నేను రిటర్న్ అయిపోయింది. లాగ్ అయిపోతుంది ఇది మంచిగా. ఇప్పుడైతే శివుడు టెంపుల్కి వెళ్దాము. ఇక్కడ చాలా చేంజ్ చేశారు. అసలు నాకు కొంచెమే గుర్తుంది అది కూడా. నాతో పాటు మీరు కూడా రండి, వెళ్ళి దర్శనం చేసుకుందాం. లుక్ ఎట్ దట్ స్కై, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇన్స్టాలో పోస్ట్ చేశాను కదా, ఆ ఫొటోస్ ఇక్కడే తీసుకున్నాను అనమాట గార్డెన్లో. మా డాడీ ఆల్రెడీ ఫస్టే చెప్పి వెళ్ళారు తొందరగా రండి, వరంగల్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని. మేము వినలేము, ఇంకా అక్కడే ఉన్నాం. మళ్ళీ వచ్చి చెప్పి వెళ్తున్నారు అనమాట. ఇంకా అలాగే కొంచెం ప్రసాదం కూడా తీసుకున్నాను నేను. ఇక్కడితో యాదగిరిగుట్ట వ్లాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వరంగల్ వెళ్ళిపోదాం, ఓకేనా. అక్కడ భద్రకాళి టెంపుల్ వెళ్దామని అంటున్నారు మా డాడీ. ఇంకా యాదగిరిగుట్ట నుంచి డైరెక్ట్గా భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ ప్లేస్.
టెంపుల్ వ్లాగ్ అయితే కంప్లీట్గా తీస్తాను, చూడండి లాస్ట్ వరకు. ఇంకా మనం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్గా కనిపించేది గణేష్. ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఒకసారి నేను మీకు బయట వ్యూ చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా, ఇలా వాటర్ తోటి. నాకైతే ఏమనిపించింది అంటే మేము వేములవాడ వెళ్ళామన్నమాట, సేమ్ అలాగే ఉంది ఏంటి అని అనుకుంటున్నాము. ఒట్టు కనిపిస్తలేంది పైన పెట్టరు మళ్ళీ చూడు, జుట్టు పైన కానీ ఒకసారి చూపి. వాటర్ బ్యాక్ సైడ్ అంతా వాటర్. మేము కట్ చేస్తలే భద్రకాళి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము భద్రకాళి టెంపుల్కి వచ్చామన్నమాట. చాలా బాగా దర్శనం అయితే జరిగింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగుంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ అమ్మవారి విగ్రహం ఏదైతే ఉందో అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా చాలా పవర్ఫుల్ ఉందన్నమాట చూసాగానే. సో చెప్పు సచ్చినేనా, దేవుడు ఎలా ఉంది, అమ్మవారు ఎలా ఉంది చెప్పు. యూ డోంట్ లాఫ్. ఇలా జరుగుతుంది అనమాట. డైరెక్ట్ కెమెరా తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడితే. ఇంకా దర్శనం విషయంకి వస్తే మాత్రం చాలా బాగా జరిగింది. నేనైతే ఫస్ట్ టైం అమ్మవారిని చూస్తున్నా కదా, అసలు అంత పెద్ద ఫేస్ ఉంటుంది కదా, చాలా రియలిస్టిక్ అనిపించింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి నచ్చింది అంటే, నాకు ఇలా బొట్టు పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంత పెద్దగా
అండ్ గాయ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా భద్రకాళి టెంపుల్కి అయితే విజిట్ చేయండి ఫ్యామిలీ తోటి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మా డాడీ అయితే రామప్ప టెంపుల్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే అక్కడ 6 o'clockకి టెంపుల్ క్లోజ్ అయిపోతుందంట. ఇంకా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడికి రావాలని అమ్మవారు అనుకున్నారేమో, అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని తర్వాత అనుకున్నాం మేము కూడా. ఓవరాల్ టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా కూడా ఉంది. ఇంకా నాకు అక్కడ గోశాల కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా సైడ్కి అయితే ఇలా అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట, బెలూన్స్ ఇంకా టెడీ బేర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా జరిగిందనమాట భద్రకాళి టెంపుల్లో మా దర్శనము. సో మాకైతే చాలా చాలా ఆకలేస్తుంది. ఇలా కొన్ని ప్లేసెస్ చూసేసిన తర్వాత 7:40కి మేము ఉడుపి హోటల్కి వచ్చేసాము. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ అసలు తినొద్దు, అందుకే అని చెప్పేసి ప్యూర్ వెజ్ ఉన్న దాంట్లోనే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటి అంటే ఫ్రైడ్ రైస్ స్పైసీగా తిందామని అనుకున్నాము. కాకపోతే మా డాడీ ఆల్రెడీ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశారనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ తినేసరికి 8:40 అవుతుంది. మా డాడీ ఇప్పటికే చాలాసార్లు చెప్తున్నారు తొందరగా తినండి అని. అయినా కూడా మేము స్లోగానే తింటున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మా డాడీ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు నైట్ ఇక్కడే ఉండి రేపు రామప్ప టెంపుల్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్దామా లేకపోతే డైరెక్ట్ వెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా మేము కూడా ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే ఏం తీసుకొని రాలేదు, అందుకే వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పేసి అంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి భద్రకాళి టెంపుల్ వచ్చే వరకు నేను మంచిగా రెస్ట్ తీసుకున్నాను. అసలు నాకు ట్రావెల్ చేసినట్టు కూడా అనిపించలేదు ఇంకా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మీ అందరికీ వ్లాగ్ నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా వీడియోస్ కూడా చేస్తాను అప్కమింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్వర్ణగిరి ఓపెన్ చేసినప్పటి నుంచి మేము వెళ్దాం అని అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు మాకు కుదరలేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మెమరీస్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి కదా, అందుకే అని చెప్పేసి కంప్లీట్గా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట.